హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జననీ శరత్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో వచ్చి మనం హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అందుకు ముందుగా ఇక్కడ నేను 1.5 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ కందిపప్పు తీసుకొని దాంట్లోకి 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని మనం బాగా వాష్ చేసుకోవాలి, అంటే బాగా నీళ్ళు పోసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళన్నిటిని సపరేట్ చేసుకొని మనం పప్పుని టమోటాని బాగా మెత్తగా రుబ్బుకోవాలి, అంటే బాగా మెత్తగా ఎనపాలి. ఇలా బాగా ఎనిపిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాయలన్నీ వేసుకోవాలి. ఇలా చేయడమంటే మనకి చారు అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఎక్కువ సామాన్లు కడిగే పని కూడా ఉండదు. చింతపండు ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి, అది వేసుకోవాలి. నేను ఇక్కడ మునక్కాయ, వంకాయ, మామిడికాయ వేస్తున్నాను. మీ దగ్గర ఇన్ని లేకపోతే ఏదైనా ఒక కాయ కూడా వేసి చేసుకోవచ్చు. ఇలా వేసి చేసినామంటే మనము ఈ సాంబారు టిఫిన్లోకి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అన్నపు గింజలు కూడా వేస్తున్నాను. అలానే కొన్ని ఉడకడానికి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత దీన్ని మనం గ్యాస్ పైన పెట్టి అంటించుకున్నామంటే సరిపోతుంది. ఇది బాగా ఉడకాలి, అందుకోసము ఇది ఉడికిన తర్వాత తిరబాత పెట్టుకున్నామంటే సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న గంట బిల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. ఇప్పుడు దానికి తిరబాత పెట్టుకునే దానికి ముందుగా ఇక్కడ ఒక చిన్న పెనం పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాసులు వేసుకోవాలి. ఆవాలు అంటారు కదా, అవి ఆవాలు వేసుకొని ఒక మీడియం సైజు ఎర్రగడ్డని నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా, అది వేసుకోవాలి. ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు, ఎర్రగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. వేయించిన దాన్ని మనం సాంబార్లోకి ఎత్తి మిక్స్ చేసినామంటే అంతే అండి, మనకు వేడి వేడి సాంబార్, హోటల్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కానీ ఈ సాంబార్ నచ్చినట్లయితే, లేదంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. చూసారా, మనకి ఎంతో వేడిగా టేస్ట్గా ఉండే సాంబార్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనం ఇలా మనకి ఎలా కావాలో అలా చిక్కగా కావాలంటే చిక్కగా, పలసగా కావాలంటే పలసగా వచ్చినదాకా ఉడికించుకొని దించే ముందర కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకున్నామంటే మనకి వేడి వేడి సాంబార్ అనేది రెడీ. ప్లీజ్ లైక్ ద వీడియో. టాటా, బాయ్ బాయ్.